ఏప్రిల్ 28 చరిత్రలో ఈరోజు పీష్వా బాజీరావు వర్ధంతి 1740 ఏప్రిల్ 28న మధ్యప్రదేశ్లో మరణించారు. 20 సంవత్సరాల వయసులో పీష్వాగా మారి భారతదేశంలో మరాఠా శక్తి పతాకాన్ని ఎగురవేసిన గొప్ప యోధుడు బాజీరావు. దాదాపు 40 యుద్ధాలను గెలుచుకున్నాడు. అందువలన ప్రపంచంలోనే గొప్ప యోధులలో ఒకటిగా ప్రసిద్ధి పొందాడు. బాజీరావు 4వ మరాఠా చక్రవర్తి ఛత్రపతి షాహు రాజే భోస్లేకు పీష్వా. అతన్ని బాజీరావు బల్లాల్ అని కూడా పిలుస్తారు. దక్షిణాన కర్ణాటక నుండి ఉత్తరాన దోయబ్ ఢిల్లీ వరకు, పశ్చిమాన గుజరాత్ నుండి తూర్పున బుందేల్ఖండ్ వరకు సైనిక శక్తి, వ్యూహాత్మక నైపుణ్యాలు, విజయవంతమైన స్ఫూర్తిదాయక నాయకత్వం, రాజకీయ ప్రతిభ ద్వారా అద్భుతమైన విజయాలు సాధించాడు. బాజీరావు ఆ ప్రాంతాలలో మరాఠా పాలనతో పాటు ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఆయన తన సైనిక శక్తి, వ్యూహాత్మక విజయాలతో మరాఠాల అంతర్గత బాహ్య శత్రువులను అధిగమించాడు. బాజీరావు నాటి కాలానికి చెందిన గొప్ప కమాండర్, పీష్వాలందరిలో గొప్పవాడు. అతని విజయానికి పునాది అతని అశ్విక దళం. అతని సైన్యంలో మెరికల వంటి గుర్రపు సైనికులు ఉండేవారు. హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఛత్రపతి శివాజీ మిషన్ నిజమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హిందూ పాలనను విస్తరించే లక్ష్యంతో ఢిల్లీ వైపుకు సాగాలని పిలుపునిచ్చారు. పీష్వా బాజీరావు 1736లో తన సైన్యంతో ఢిల్లీకి చేరుకున్నప్పుడు వారికి భయపడి మొఘల్ పాలకుడు మొహమ్మద్ షా నేలమాలిగలో దాక్కున్నాడు. ఢిల్లీలో బాజీరావు సైన్యం 3 రోజులు కూర్చున్న ప్రదేశంలో నేటి తల్కతోరా స్టేడియం నిర్మించారు. అయితే అతని కవాతు ఉద్దేశం మొఘలులకు మరాఠా సామ్రాజ్యం బలాన్ని రుచి చూపించడం. మరాఠాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని నేల కూల్చగలరని మొఘలులు గ్రహించాలని అతని ఉద్దేశం. బాజీరావు ఈ ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధించాడు. హరిసింగ్ నల్వా పుట్టినరోజు నేడు. హరిసింగ్ నల్వా 1791 ఏప్రిల్ 28న గుజ్రాన్వాలాలో జన్మించారు. 14 సంవత్సరాల వయసులో ఆయన షేరే పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ను కలుసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హరిసింగ్ నల్వా ఖల్సా సైన్యానికి కమాండర్ అయ్యాడు. ఆయన తన జీవితంలో 20 కంటే ఎక్కువ యుద్ధాల్లో ఖల్సా సైన్యానికి నాయకత్వం వహించాడు. 1813లో అటాక్, 1814లో కాశ్మీర్, 16లో మహమ్మద్ కోట, 18లో ముల్తాన్, 22లో మంకేరా, 1823లో నౌషారాను సిక్కు సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. హరిసింగ్ గురించిన కథలు ఆఫ్ఘన్లో చాలా ఏళ్ల పాటు చెప్పుకునేవారు. పాకిస్తాన్ కాబూల్లో తల్లులు పిల్లలను అల్లరి చేయవద్దని, చేస్తే హరిసింగ్ వస్తాడు అని భయపెట్టేవారు. దీన్ని బట్టి చూస్తే ఆఫ్ఘన్లో హరిసింగ్ నల్వా అంటే ఎంత భయం ఉందో అంచనా వేయవచ్చు. భయం ఎందుకుండదు మరి? ఖైబర్ పాస్ ద్వారా ఎందరో ఆఫ్ఘన్ యోధులను ఓడించి పంజాబ్ రాకుండా అడ్డుకున్నాడు. హరిసింగ్ గురించి మరొక ప్రసిద్ధ కథనం ఏమిటంటే అతను ఒకప్పుడు పులిని ఒంటరిగా చంపాడు. ఈ వార్త మహారాజా రంజిత్ సింగ్కు చేరింది. కాబట్టి అతను వావ్ మై కింగ్ నల్ వావ్ అని అన్నాడు. ఇక్కడ నల అంటే రాజు నల. ఇక్కడ నుండి హరిసింగ్కు హరిసింగ్ నల్వా అనే పేరు వచ్చింది. ఇది కాకుండా అతన్ని బాగ్మార్ అని కూడా పిలుస్తారు. PSLV C-9 విజయవంతం. ఏప్రిల్ 28, 2008న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ రోజున భారతదేశ ఉపగ్రహ ప్రయోగ వాహనం PSLV C-9 10 ఉపగ్రహాలతో విజయవంతంగా ప్రయోగించబడింది. దాదాపు 70 కోట్ల వ్యయంతో చేపట్టిన PSLV C-9కు ఇది 13వ విమానం. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 10 ఉపగ్రహాల్లో 8 ఇతర దేశాలకు చెందినవి కాగా 2 భారత్కు చెందినవి. ప్రయోగించనున్న 10 ఉపగ్రహాల్లో భారతదేశ ఆధునిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కూడా చేరింది. దేశ మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిన 4 సంవత్సరాల తర్వాత భారతదేశం తన మొదటి ప్రయోగాత్మకంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర్ 1ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది జూన్ 7, 1979లో ప్రయోగించారు. ఇది ఒకప్పటి సోవియట్ రష్యాలోని వోల్గోగ్రాడ్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడింది. దీని బరువు 442 కిలోలు. దాని వ్యవధి 1 సంవత్సరం మాత్రమే. తక్కువ భూకక్షలో ఉంచిన ఈ ఉపగ్రహం ఇస్రోకు పెద్ద విజయం. నియంత సద్దాం హుస్సేన్ పుట్టినరోజు నేడు. 1937 ఏప్రిల్ 28న నియంత సద్దాం హుస్సేన్ ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జన్మించాడు. 1968లో ఇరాక్లో జరిగిన సైనిక తిరుగుబాటులో సద్దాం హుస్సేన్ ప్రముఖ పాత్ర పోషించాడు. దీంతో అతని పార్టీ అధికారంలోకి వచ్చింది. 1979లో అతను ఇరాక్ 5వ అధ్యక్షుడయ్యాడు. జూలై 1979 నుండి ఏప్రిల్ 2003 వరకు ఇరాక్లో అధికారంలో ఉన్నాడు. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సద్దాం మొదట షియాలు, కుర్దులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాడు. అమెరికాను కూడా వ్యతిరేకించాడు. ఇరాక్లో సద్దాం భద్రతా బలగాలు దాదాపు 2.5 లక్షల మందిని హతమార్చాయని భావిస్తున్నారు.
అంతేకాదు ఇరాన్ కువైట్లపై సద్దాం చేసిన దాడులు కూడా వేలాది మందిని చంపాయి. 1982లో దుజాయిల్లో 148 మంది షియాలను ఊచకోత కోసినందుకు సద్దాంను 2006 నవంబర్ 5న ఇరాక్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీని తర్వాత సద్దాంను డిసెంబర్ 30, 2006న ఉరితీశారు. నియంత బెనిటో ముస్సోలినీ కాల్చివేత. 1945 ఏప్రిల్ 28న ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలినీని కాల్చి చంపారు. జర్మన్ నియంత హిట్లర్ ముస్సోలినీని తన గురువుగా భావించాడు. ముస్సోలినీ చాలా క్రూరమైనవాడు. అతనికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడకుండా వారిని చంపేసేవాడు. ముస్సోలినీ 1922 నుండి 1943 వరకు ఇటలీని పాలించాడు. 1945 ఏప్రిల్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో జర్మనీకి మద్దతుగా ఉన్న ముస్సోలినీ శత్రుసేనల చేతిలో పడతాననే భయంతో తన స్నేహితురాలు 16 మంది సహచరులతో కలిసి స్విట్జర్లాండ్కు పారిపోయాడు. కానీ అతను తిరుగుబాటుదారుల చేతికి చిక్కాడు. అతని సహచరులతో సహా అతన్ని కాల్చివేశారు. ఏప్రిల్ 29న అన్ని మృతదేహాలను ఇటలీలోని మిలాన్ నగరానికి తీసుకువచ్చారు. ఇక్కడ ఈ మృతదేహాలను తలకిందులుగా వేలాడదీశారు. ప్రజలు వారి పట్ల చాలా అనాగరికంగా ప్రవర్తించారు. తన గురువు బెనిటో ముస్సోలినీ దుస్థితి చూసిన తర్వాత తన పట్ల కూడా అలాగే వ్యవహరిస్తారని హిట్లర్ నమ్మాడు. ఈ కారణంగానే హిట్లర్ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న 1945లో ఆత్మహత్య చేసుకున్నాడు. అణు ప్రమాదాన్ని అంగీకరించిన సోవియట్ యూనియన్. 1986 ఏప్రిల్ 28న నాటి సోవియట్ యూనియన్ అణు ప్రమాదం జరిగిందని అంగీకరించింది. నిజానికి 1986 ఏప్రిల్ 26న సోవియట్ యూనియన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అందులో చాలామంది మరణించారు. అలాగే ప్రమాదం తర్వాత వ్యాపించిన రేడియేషన్ వల్ల 50 లక్షల మంది ప్రభావితమయ్యారు. వారిలో 4000 మందికి పైగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల కారణంగా మరణించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రీప్యాట్ నగరంలోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో భాగం. చెర్నోబిల్ అణు కర్మాగారం ప్రమాదం ప్రపంచంలోనే టాప్ 5 పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా గుర్తించబడింది. ప్రమాదం జరిగిన రోజు ప్లాంట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రమాదానికి ముందు చెర్నోబిల్ పవర్ స్టేషన్లో 4 అణు రియాక్టర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు 2 రియాక్టర్ల పనులు జరుగుతున్నాయి.